హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము జియో కాయిన్ ఎలా సంపాదించుకోవాలి, దానికి మనం ఏదన్నా కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలా, ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఆ సెట్టింగ్స్ ఏంటి, అండ్ జియో కాయిన్ని ఎలా సంపాదించుకోవాలి, ఈ రెండు టాపిక్స్ గురించి తెలుసుకుందామండి. ఒకటి సెట్టింగు అండ్ జియో కాయిన్స్ ఎలా ఎర్న్ చేయాలి. ఓకేనా? సో మీ అందరికీ తెలుసు, ఈ నెల 17వ తారీఖున, జనవరి 17వ తారీఖున రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత అయిన ముఖేష్ అంబానీ గారు వారి జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్స్ జేపీఎల్ నుంచి జియో కాయిన్ని అఫీషియల్గా పాలిగ్రాన్తో టైఅప్ అయ్యి లాంచ్ చేయటం జరిగింది. ఓకేనా? అనౌన్స్ చేశారు. దీని పూర్తి విధి విధానాలు ఇంకా మనకి తెలియరాలేదు. ఓకేనా? ఈలోపు మనము జియో కాయిన్స్ ఏ విధంగా సంపాదించుకోవాలి అనే విషయాన్ని మనము తెలుసుకుందాము. 17, 18, 19, 20, ఈరోజు 21 అండి. సో ఈ మొత్తం ఈ 5 రోజులు దీని గురించి ఎంతో పరిశోధించి చాలామంది ట్రేడర్స్తో మాట్లాడి అండ్ నేను వ్యక్తిగతంగా వాళ్ళు చెప్పిన అంశాలని పాటించి తద్వారా నేను కొన్ని జియో కాయిన్స్ సంపాదించుకున్న తర్వాత నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సో మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఫాలో అవ్వండి. ఓకేనా? అండ్ ముందుగా వచ్చేసి మీ అందరికీ తెలుసు, ఈ జియో కాయిన్కి సంబంధించి వాళ్ళ ఒక అప్లికేషన్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. వెబ్సైట్ ఉంది అండ్ అలాగే ఆండ్రాయిడ్ యాప్ ఉంది, ఐఓఎస్ వాళ్ళకు ఉంది, డెస్క్టాప్ వాళ్ళకు ఉంది. ఇట్లా అన్ని రకాల వాళ్ళకి యాప్ అనేది వాళ్ళు డిజైన్ చేశారు. అదే జియో స్పేర్ వెబ్ బ్రౌజర్. ఓకేనా? ఈ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళేసి, ఓకేనా, నేను దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా వీడియోలో చెప్పాను కదా, అది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ అలాగే పైన ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? ఫస్ట్ మనం చేసుకోవాల్సింది సెట్టింగ్స్. దాని గురించి మాట్లాడుకుందాం. సెట్టింగ్స్ ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే, వన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్లో మీకు ప్రొఫైల్ అని ఒకటి ఉంటుంది, ఒక చిన్న బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ మీద క్లిక్ చేస్తే సైన్ ఇన్ అని చెప్పి ఒక గ్రీన్ కలర్ బాక్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ వస్తుంది. ఓకేనా? ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాక్స్ ఉంటుందన్నమాట. ఇది ఎంటీగా ఉంటుంది ఈ బాక్స్. ఆ బాక్స్ మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అది ఈ విధంగా టిక్ మార్క్ వస్తుంది. చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే దాన్ని టిక్ చేయట్లేదు. టిక్ చేయకుండా డైరెక్ట్గా సైన్ ఇన్కి వెళ్తున్నారు. ఓకేనా? అలా కాదండి, ఖచ్చితంగా దాన్ని టిక్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేయాలి. ఇది ఫస్ట్ సెట్టింగ్. చేసుకొని ఇదంతా కంప్లీట్ చేయాలి. ఓకేనా? అప్పుడు మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. అది మీరు ఎంటర్ చేయగానే ఒక 6 అంకెల కోడ్ వస్తుంది. ఆ కోడ్ని మీరు ఎంటర్ చేసి ఓకే చేస్తే సైన్ ఇన్ అవుతుందన్నమాట. ఓకేనా? దాని తర్వాత ఇట్లా మీరు యాప్లోకి వెళ్తారు. దాని తర్వాత మీకు ఇట్లా యాప్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇది నా సెకండ్ ఐడి అండి. సెకండ్ ఐడికి కూడా నేను కొన్ని జియో కాయిన్స్ సంపాదించాను, అది మీకు చూపిస్తాను. ఇంకోండి, మీ ఎడమ పక్క మీ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న బొమ్మ ఉంది కదా పైన టాప్లో, ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళండి. ఆ బొమ్మ దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడండి 0.30 జియో కాయిన్స్ ఈ అకౌంట్ మీద నేను ఎర్న్ చేయడం జరిగింది. ఈ అకౌంట్ మీద నా మెయిన్ అకౌంట్కి వచ్చేసి సుమారు ఒక 7.5 అనుకుంటా, నేను ఇంకా చూడలేదు ఈరోజు. 7.5 జియో కాయిన్స్ అయితే నేను ఎర్న్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనము చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ ఏంటంటే, ఈ బ్లాక్ కలర్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇంకోండి జియో కాయిన్ తాలూకు అడ్రస్ కనిపిస్తుంది కదా. అట్లాగే ఈ రైట్ సైడ్ టాప్లో ఒక సెట్టింగ్ సింబల్ ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళండి.
దాని దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడండి, ఈ ఈ బటన్ ఎప్పుడు ఆన్లో ఉండాలండి. ఓకేనా, ఈ బటన్ ఎప్పుడు ఆన్లో ఉండాలి. అది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆఫ్ చేయొద్దు, ఇది ఎప్పుడు ఆన్లో ఉండాలి. అండ్ తర్వాత ఇది వ్యాలెట్కి సంబంధించింది అండ్ అలాగే రివార్డ్ ప్రోగ్రామ్కి సంబంధించింది కాబట్టి ఈ బటన్ ఎప్పుడు ఆన్లో ఉండాలి, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసేయద్దు. అండ్ తర్వాత ఈ సైట్కి సంబంధించి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయండి. ఇంకోండి ఈ పేజ్లో దీని ఇట్లా పైకి జరిపితే ఇక్కడ చూడండి సైట్ సెట్టింగ్స్ ఉంది కదా, సైట్ సెట్టింగ్స్ దీని దగ్గరికి వెళ్ళండి. దీని దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చాలా ఉంటాయి ఆప్షన్స్. వీటిల్లో మనము అలౌ చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకోండి, ఫస్ట్ కుకీస్ని అలౌడ్లో పెట్టాలి. కుకీస్ని అలౌడ్లో పెట్టండి. జావా స్క్రిప్ట్ అంటే దీని బ్యాక్ ఎండ్లో నడిచే స్క్రిప్ట్ అంతా దీన్ని అలౌడ్లో పెట్టండి. ఓకేనా. పాపప్స్ అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా, ఓకేనా, ఈ జియోస్పేర్కి సంబంధించిన కానివ్వండి, ఇంకేదైనా కొన్ని ఇంపార్టెంట్ పాపప్స్ ఉంటాయి, వాటిని అలౌలో పెట్టండి. అండ్ అలాగే మోషన్ సెన్సార్ ఇది అలౌలో పెట్టండి. ఈ 4 అలౌలో పెట్టండి. మిగతాయని మీరు పెట్టకపోయినా పర్లేదు కానీ ఆస్క్ ఫస్ట్లో ఉంచండి. ఈ 4 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలౌలో ఉంచాలి అని చెప్పి సీనియర్స్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 4 అలౌలో పెట్టండి. సో ఇది మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్. ఓకేనా, దేన్ని కూడా మీరు మార్చొద్దు. అండ్ అలాగే ఇంకా సెకండ్ టాపిక్ వచ్చేస్తే మనము జియో కాయిన్స్ ఏ విధంగా సంపాదించాలి. చాలామంది మనసుల్లో ఉన్న ఆలోచన ఇది, జియో కాయిన్స్ ఎలా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళైతే కాయిన్ అనౌన్స్ చేశారు తప్పిస్తే దీని విధి విధానాలు ఇంకా మనకి తెలియరాలేదు. ఓకేనా. జనరల్గా ఎవరన్నా ఒక కాయిన్ అనౌన్స్ చేస్తే మనకు ఒక రెఫరల్ ఇస్తారు. ఆ రెఫరల్ తర్వాత మనం టీంని బిల్డ్ చేసుకుంటే మనకి రెఫరల్ కాయిన్స్ ఇట్లా ఉంటుంది ఫార్మేట్. బట్ వీళ్ళు జియో వాళ్ళు మాత్రము ఆ ఫార్మేట్ని ఫాలో అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా మనకి రెఫరల్ అది మనకు కనపడదు. ఓకేనా. యాజ్ యూజువల్గా అందరూ ప్లే స్టోర్కి వెళ్తారు, జియోస్పేర్ డౌన్లోడ్ చేసుకుంటారు, సైన్ ఇన్ అవుతారు. అంతే తప్పిస్తే పర్టికులర్గా రెఫరల్ ద్వారా మైనింగ్ అనేది ఇక్కడ మనకి ఇంకా తెలియదు. వాళ్ళు ఎలా పెడతారనేది మనకు తెలియదు. బట్ ఈలోపు మనము కాయిన్స్ ఎలా సంపాదించుకోవాలి అనే అంశం మీద ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిలయన్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ఒక ఫార్ములా ఫాలో అవుతారండి. ఒక ట్రెండ్ క్రియేషన్ అనుకోండి, అంటే ఒక ట్రెండ్ సెట్ చేస్తారు. మనకి బాగా గుర్తుంటే స్టార్టింగ్స్ నోకియా ఫోన్లు బాగా హల్చల్ చేస్తున్న ఆ రోజుల్లో రిలయన్స్ వాళ్ళు ఒక చిన్న ఫోన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, ఒక డిఫరెంట్ మార్కెటింగ్ ఫార్ములాతో. ఓకేనా. రిలయన్స్ టు రిలయన్స్ ఫ్రీ అని అట్లా ఒక చిన్న రిలయన్స్ ఫోన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, మనందరికి గుర్తే ఉంటుంది. దాని తర్వాత జియో వచ్చింది. ఫస్ట్ అందరికీ ఒక ఫ్రీ అలవాటు చేశారు. అలవాటు చేసిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ దాన్ని బాగా అందరూ అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి ఒక ట్రాఫీ అనేది నిర్ణయించారు. ఇప్పుడు కొంచెం ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ అందరూ కూడా జియోని వదులుకోలేకపోతున్నారు. అంటే ఆ విధంగా ఎంటైర్ నేషన్లో ఉన్న కోట్ల మందిని దానికి ఎంగేజ్ చేసేసారు. ఇక్కడ కూడా ఇప్పుడు జియో కాయిన్ విషయంలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంగేజ్ చేస్తున్నారు. అంటే మనకి జియో కాయిన్స్ కావాలి అంటే వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు ఏదైతే ఒక 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 ప్రణాళిక అనౌన్స్ చేస్తారో దానికన్నా ముందు మనకి జియో కాయిన్స్ కావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోండి ఇక్కడ
ఈ అకౌంట్కి ఒక 0.30 కాయిన్స్ వచ్చినాయి కదా. నా మెయిన్ అకౌంట్కి 7 పాయింట్ సంథింగ్, నాకు గుర్తులేదు, కాయిన్స్ వచ్చింది కదా. ఇలా మనకి ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఇలా కాయిన్స్ కావాలి అంటే మనం ఏం చేయాలంటే వీలైనంత ఎక్కువసేపు ఈ యాప్తో ఎంగేజ్ అవ్వాలి. ఎలా ఎంగేజ్ అవ్వాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రికెట్ స్కోర్ క్రికెట్ గురించి తెలుసుకోవాలి ఉంది. మనం ఏం చేస్తాము, జనరల్గా క్రిక్ ఇన్ఫో యాప్లోకి దేంట్లోకి వెళ్ళిపోతాం. అట్లా కాకుండా ఇక మీదట ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే ఈ జియోస్పేర్ యాప్లో ఉన్న ఈ క్రిక్ బజ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఈ క్రిక్ బజ్ పేజ్ని చూడండి. చూస్తే మీకు కొన్ని యాడ్స్ వస్తాయి, ఓకేనా. అట్లా కూడా మీకు బ్యాక్ ఎండ్లో జియో కాయిన్స్ కౌంట్ జరిగే అవకాశం ఉంది. మొత్తము దీని ద్వారా వస్తుందని నేను చెప్పను, దాని మీద కూడా కొంత గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా మీకు కావాల్సిన ఇంకోండి ఇక్కడ ఈ క్విక్ పేజెస్ ఉంది కదండి, ఓకేనా. ఈ వ్యూ వాల్ ఉంది కదా, ఈ వ్యూ వాల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా వస్తాయి కేటగిరీస్, ఓకేనా. చాలా కేటగిరీస్ వస్తాయి. జాబ్స్, ట్రావెల్, మన గవర్నమెంట్కి సంబంధించింది, ఎంటర్టైన్మెంటు, స్పోర్ట్స్, బుకింగు, గేమ్స్, న్యూస్, షాపింగు, సోషలు, బ్యాంకింగు, ఓకేనా, అండ్ న్యూస్. ఇట్లా చాలా కేటగిరీస్కి సంబంధించిన పేజెస్ వస్తాయి. మీకు గనక ఓపిక ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని మీరు క్లిక్ చేసి ఒక 1 మినిట్ దాని మీద స్పెండ్ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకో దాని మీదకి వెళ్ళిపోండి. అట్లా మీరు చేయటం వల్ల ఇంకోండి ఇట్లా మీకు యాడ్స్ కౌంట్ అవుతాయి, ఓకేనా. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ మీరు కాయిన్స్ పొందుకోవడానికి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనలో చాలామంది యూట్యూబ్ చూస్తాము, ఫేస్బుక్ చూస్తాము, ఇన్స్టాగ్రామ్ చూస్తాము, స్నాప్చాట్ చూస్తాము, తర్వాత స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాము, జొమాటో ఆర్డర్ పెట్టుకుంటాము, ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటాము, అమెజాన్ పెట్టుకుంటాము, ప్రైమ్ వీడియో, ఇట్లా చాలా రకాల వాటి మీద టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, ఓకేనా. ఇప్పటివరకు మనం ఏం చేసాము, మనకి ఏదైతే కావాలో ఆ పర్టికులర్ యాప్లోకి వెళ్ళి చూసేవాళ్ళం. ఇక మీదట అలా చేయకండి. ఇక మీదట ఏం చేస్తారంటే మీకు కావాల్సిన మీరు చేసే ప్రతి యాక్టివిటీ, అది యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు వాడే ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫాము మీరు ఏదైతే టైం స్పెండ్ చేస్తున్నారో, అది మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, హౌస్ వైఫ్స్ అయితే కొంచెము సీరియల్స్ అవి చూస్తూ ఉంటారు యూట్యూబ్లో, ఓకేనా. వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు ఫ్రీగా ఉన్న టైంలో షార్ట్స్ చూస్తూ ఉంటారు. అట్లా ఎనీథింగ్ మీరు ఏదైతే యూట్యూబ్ యాప్లో టైం స్పెండ్ చేస్తున్నారో అదే టయాన్ని మీరు ఎక్కడైతే యూట్యూబ్ యాప్లో మీరు చూస్తున్నారో వీడియోస్ కానీ షార్ట్స్ కానివ్వండి, దాన్నే ఇక్కడ జియోస్పేర్ యాప్లో చూడండి. ఇక్కడ ఉంది కదా వెబ్ యాప్స్ అని ఉంది కదా, ఇక్కడ వ్యూ వాల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు మొత్తం వస్తాయి, ఓకేనా. మీకు మొత్తం వస్తాయి. మీరు యూట్యూబ్ చూస్తారా, ఇన్స్టాగ్రామ్ చూస్తారా, ఫేస్బుక్ చూస్తారా, లేదంటే ప్రైమ్ వీడియో చూస్తారా, స్నాప్చాట్ చూస్తారా, నెట్ఫ్లిక్స్ చూస్తారా, ఎనీథింగ్, ఫుడ్ ఆర్డర్లో పెట్టుకుంటే ఏది చేసినా కానీ ఆ టయాన్ని జియోస్పేర్ యాప్లో స్పెండ్ చేయండి. మీకు యూట్యూబ్ చూడాలనిపిస్తుంది, వెబ్ యాప్స్లోకి వెళ్ళండి, యూట్యూబ్ మీద క్లిక్ చేయండి, యూట్యూబ్ చూడండి. ఇక్కడ చూడండి యూట్యూబ్ని, మీ దగ్గర ఉన్న యాప్లో కాదు, ఇక్కడ చూడండి. ఇక్కడ చూడటం వల్ల ఏంటంటే మీకు అది జియో కాయిన్స్గా కౌంట్ అవుతాయి, ఓకేనా. కాబట్టి ఇక మీదట మీకు అంటే వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ ప్రణాళిక అనౌన్స్ చేసే ముందు మీకు జియో కాయిన్స్ కావాలి అంటే ద ఓన్లీ వన్ వే, ఒకే ఒక్క దారి ఉంది. ఏంటంటే వీలైనంత ఎక్కువసేపు మీరు జియోస్పేర్తో ఎంగేజ్ అవ్వాలి. మీరు యూట్యూబ్ చూస్తూ ఎంగేజ్ అవుతారా, ఫేస్బుక్ చూస్తూ ఎంగేజ్ అవుతారా,
టెలిగ్రామ్ చూస్తూ ఎంగేజ్ అవుతారా, లేదంటే అదేంటది ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఎంగేజ్ అవుతారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీ ఇష్ట ప్రకారం. బట్ వీలైనంత ఎక్కువసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయండి. ఆ చూసేది ఏందో ఇక్కడ చూడండి. తద్వారా ఏమవుతుందంటే మీకు కాయిన్స్ కౌంట్ అవుతాయి. డిపెండ్స్ అపాన్ మీ యూసేజ్, డిపెండ్స్ అపాన్ మీ ఎంగేజ్, జిఎస్ పేరుతో మీ ఎంగేజ్. ఓకే అవుతుందండి. ఓకే, అలా ఉంటేనే మీకు కాయిన్స్ అనేది రావటం జరుగుతుంది. అదర్ దాన్ దట్టు ఇప్పటి వరకు అయితే మనకి వేరే దారేం లేదు. ఓకేనా, ఇప్పటి వరకు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరి చేత అయితే చేయించారో వాళ్ళకు కూడా చెప్పండి. ఓకేనా, వీలైనంత ఎక్కువసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయండి. ఆ చూసేది ఏందో ఇక్కడ చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.